ప్రకాశం జిల్లా ఒంగోలులోని జీజీహెచ్లో సదరం సర్టిఫికెట్లకు వచ్చే వారి ఆకలి తీర్చేందుకు ఇంకొల్లుకు చెందినటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ప్రతి సోమవారం గురువారం జీజీహెచ్లో సదరం క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపుకు జిల్లాలోని దివ్యాంగులు, వినికిడి లోపం, అంధత్వంతో బాధపడేవారు వస్తుంటారు. వారికి ఒకరు సహాయకులుగా వస్తుంటారు. జిల్లా నలుమూలల నుంచి సదరం క్యాంపుకు వచ్చే వారికి కొన్ని సందర్భాల ఉదయం నుంచి సాయంత్రం వరకు జీజీహెచ్లోనే ఉండవలసి వస్తుంది. అంతేకాకుండా అనేక మంది అర్ధాకలితోనే ఉంటున్నారు. విషయం తెలుసుకున్న ఇంకొల్లుకు చెందిన శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. సదరం సర్టిఫికెట్ల కోసం ఒంగోలులోని జీజీహెచ్కి వచ్చే వ్యక్తికి, వారికి సహాయకులుగా వచ్చే మరో వ్యక్తికి కూడా మధ్యాహ్నం పూట భోజనం పెట్టేందుకు శ్రీ సత్య సాయి ప్రేమ సేవా ట్రస్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. సదరం సర్టిఫికెట్ దారులకు ఒక పూట భోజనం పెట్టేందుకు అవసరమైన నగదును తాము ఇవ్వనున్నట్లు శ్రీ సాయి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు జీజీహెచ్లోని శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్లో సదరం సర్టిఫికెట్లకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ హనుమంతరావు, ఆర్థోపెడిక్ విభాగం హెచ్ఓడి అజయ్, ఇంకొల్లు ట్రస్టుకు చెందినటువంటి గోరంట నాగేశ్వరరావు, పద్మజ దంపతులు, ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు వాళ్ళకు కొంచెం వెనక నుంచి వచ్చేవాళ్ళు వెనకాల వస్తుంటారు చాలామంది. కాబట్టి వాళ్ళందరికీ ఎవ్రీడే మండే సాటర్డే పెడతారు. కాబట్టి మామూలుగానే సత్యసాయి క్యాంటీన్ వాళ్ళు పెడుతున్నారు. దాంతోపాటు వేరే వాళ్ళు కూడా యాడ్ అయిపోయి ఇక మాకు డబుల్గా ఉదయం సాయంత్రం పెడతారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మాకు చాలా ఆనందం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంటే సదరం సర్టిఫికేట్ వచ్చే వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళని నేను కానీ మా సిఎస్ఆర్ కానీ సార్ హెచ్ఓడి సార్ కానీ అందరూ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే కరెక్ట్గా అందరికీ టోటల్ లైన్ చేయకుండా కరెక్ట్గా వాళ్ళందరూ పేదవాళ్ళందరికీ అన్ని చూస్తాము. సర్టిఫికేట్లు కూడా వాళ్ళందరూ కరెక్ట్గా. ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పరమత్మ ప్రణామం సర్టిఫికెట్లు ఇచ్చేసినప్పుడు అందరూ కూడా సాయిరామ్. మనకు దిమ్స్ హాస్పిటల్లో ఈ సత్య ప్రసాద్ కేంద్రంలో పేషెంట్ పక్కన అటెండెన్స్కి గత 5 సంవత్సరాల నుంచి కూడా 2015 నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే 5 లక్షల మంది దాకా అన్నదాన కార్యక్రమం